గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆప్షన్ ఏ. ఇది గవర్నర్ విచక్షణాధికారం కాదు. దీనిని మంత్రుల సహాయ సలహాల మేరకు చెలాయించబడుతుంది. ఆప్షన్ బి. వీటిని గవర్నర్ ఏ సమయంలోనైనా ఉపసంహరించుకునే అధికారం ఉంది. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏది లేదా ఏవి సరైనవి లేదా సరైనది? ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు సరైనవి, ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు కావు. సో ఇది గవర్నర్ అనేది మనకి ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ఈ గవర్నరు శాసనసభ సమావేశంలో లేనప్పుడు, అత్యవసర పరిస్థితి శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు, తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి గురించి ఆ మంత్రిమండలి సలహా మేరకు ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ జారీ చేసిన ఆర్డినెన్స్ శాసనసభ సమావేశమైనప్పుడు తిరిగి 6 వారాల్లోగా రెండు సభలు ఏవైతే శాసనసభ అసెంబ్లీ మరియు శాసన మండలి రెండు సభలు వీటిని ఆర్డినెన్స్ని ఆమోదిస్తేనే ఇది అమల్లో ఉంటుంది. లేదంటే ఈ ఆర్డినెన్స్ అనేది రద్దవుతుంది. ఇది ప్రీవియస్ టీజీపీఎస్సీ గ్రూప్ 3 క్వశ్చన్ అండి. 2024 గ్రూప్ 3 క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.